నమస్తే నేను దేవి, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. దేశంలో ఓట్ల చోరీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఓట్ల చోరీ జరిగిందో లేదో తేలలేదు, కానీ ఈ అంశంలో జనంలో చర్చ అయితే జరుగుతోంది. బీహార్ ఎన్నికల్లో ఇదే ప్రధాన అంశం కాబోతోందా? రాహుల్ గాంధీ ఆరోపణలే నిజమైతే ప్రజాస్వామ్యానికి అర్థమే ఉంది. అనుమానాలకు ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత లేదా? ఓట్ల చోరీ ఆరోపణలపై రాహుల్ రెండోసారి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఆధారాలతో సహా నిజాలు నిరూపించినా ఈసీ చర్యలు తీసుకోవటం లేదని ఆయన ఆరోపించారు. సాఫ్ట్వేర్ సాయంతో సంబంధం లేని వ్యక్తులు ఓట్లు తొలగిస్తున్నారని, ఓట్ల దొంగల్ని ఈసీ రక్షిస్తోందని రాహుల్ మండిపడ్డారు. దేశవ్యాప్తంగా ఓట్ చోరీ గద్దీ చోడంటూ ఆందోళనలు చేస్తున్న కాంగ్రెస్ ఓట్ల చోరీ ఆరోపణల్ని మరింత ఉధృతం చేసింది. ఈసీ బీజేపీతో కుమ్మక్కై ఆ పార్టీ గెలుపుకు సహకరిస్తుందని గతంలో ఆరోపించిన రాహుల్ గాంధీ ఈసారి నేరుగా సీఈసీనే ఓట్ల దొంగల్ని కాపాడుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు. గత నెలలో మహారాష్ట్రలో ఓటర్ల జాబితా విషయం బయటపెట్టిన రాహుల్ ఈసారి కర్ణాటక ఓటర్ల జాబితాలో లోపాలున్నాయని చెప్పారు. नागराज जी, इन्होंने 2 एप्लीकेशन 36 सेकंड में फाइल कर दी और मजे की बात देखिए, ये 4 बजे सुबह उठ के फाइल कर रहे हैं. पता नहीं क्या हुआ, 4 बजे सुबह कहा कि भैया मैं 2 वोटर को डिलीट करूंगा और कितने 36 सेकंड में डिलीट करके फिर सो गए. हमारी माइंड में पहले सवाल था कि क्या इलेक्शन कमीशन भी सो रहा है, मगर नहीं, सोया कोई नहीं है, जगे हुए हैं, सिस्टमैटिकली मदद हो रही है. రాహుల్ తాజా ఆరోపణల తర్వాత కాంగ్రెస్ ఓట్ల చోరీపై సిగ్నేచర్ క్యాంపెయిన్ మొదలుపెట్టింది. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రజలదేనన్న రాహుల్ ప్రతిపక్ష నేతగా నిజాలు బయటపెడుతున్నారని కుండబద్దలు కొట్టారు. ఓట్ల చోరీని ఉపేక్షిస్తే మన దేశంలో కూడా నేపాల్ తరహాలో జన్జీ ఉద్యమం వస్తుందని రాహుల్ చేసిన ట్వీట్ కలకలం రేపుతోంది. हर इलेक्शन में हमें रिपोर्ट आती थी कि वोटर्स डिलीट हो रहे हैं, कांग्रेस वोटर्स डिलीट हो रहे हैं, ऑपोजिशन के वोटर्स डिलीट हो रहे हैं, दलित वोटर्स डिलीट हो रहे हैं, आदिवासी हो रहे हैं, माइनॉरिटी वोटर्स डिलीट हो रहे हैं, ओबीसी वोटर्स डिलीट हो रहे हैं. मगर जब डिलीट होते हैं ऑपोजिशन के ही होते हैं. ఎన్నికల సంఘం వంటి సంస్థకు అసలు అస్తిత్వమే లేదని, దేశానికి చూపించే ఆధారాలు తన వద్ద ఉన్నాయని రాహుల్ అంటున్నారు. ఓట్ల చోరీ వ్యవహారంలో కేంద్రంలోని మోడీ సర్కారుపై, కేంద్ర ఎన్నికల సంఘంపై రాహుల్ గాంధీ మాటల యుద్ధాన్ని ఆపడం లేదు. ఇప్పటికే ఓట్ల చోరీపై ఆటం బాంబ్ వేసినట్టు చెప్పిన రాహుల్ గాంధీ త్వరలోనే హైడ్రోజన్ బాంబ్ పేల్చబోతున్నట్టు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఈ హైడ్రోజన్ బాంబు కంటే ముందు మరోసారి ఓట్ల చోరీ అంశంపై సంచలన ఆరోపణలు చేశారు. సెంట్రల్ సాఫ్ట్వేర్ సాయంతో లక్షలాది మంది పౌరుల పేర్లను ఓటర్ లిస్ట్ నుంచి తొలగించాలని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. అయితే తాను పక్కాగా 100% ఆధారాలతో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ సందర్భంగా పలువురు బాధితులను కూడా మీడియా ముందు రాహుల్ గాంధీ ప్రవేశపెట్టారు. దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యాన్ని, ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేస్తూ కొందరు ఓట్లను తొలగించేందుకు భారీ కుట్ర జరుగుతోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ ఓట్ల చోరీ వెనుక ఎన్నికల కమిషన్ పాత్ర ఉందని, ముఖ్యంగా కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ కుట్రదారులకు సాయం చేస్తున్నారని పేర్కొన్నారు. That the Chief Election Commissioner of India, Gyanesh Kumar, needs to stop protecting the people who are destroying Indian democracy. We have given you 100% bulletproof proof here. It cannot be doubted. You have seen it with your own eyes, right? EC has to release this data of these phones, these OTPs within a week. 2023లో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న ప్రాంతాల్లో భారీగా ఓట్లను తొలగించారని ఆరోపించారు. మరీ ముఖ్యంగా అలన్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఓట్ల తొలగింపు జరిగినట్టుగా చెప్పారు. కర్ణాటక బయట నుంచి నకిలీ లాగిన్లు, ఫోన్ నెంబర్లను ఉపయోగించి ఓట్లను తొలగించారని, ఇది ఒక సెంట్రల్ సాఫ్ట్వేర్ ద్వారా జరిగినట్టుగా రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు. అలన్ నియోజకవర్గంలోని ఒక బూత్ స్థాయి అధికారి తన కుటుంబ సభ్యుల ఓట్లు తొలగించారని గుర్తించడంతో ఈ ఓట్ల చోరీ మోసం వెలుగులోకొచ్చిందని రాహుల్ గాంధీ తెలిపారు. అనంతరం దానిపై విచారణ జరపగా దాని వెనుక ఒక వ్యవస్థీకృత కుట్ర ఉందని తెలిసినట్టుగా చెప్పారు. ఈ ఓట్ల చోరీపై గత 18 నెలల్లో కేంద్ర ఎన్నికల కమిషన్ కు కర్ణాటక సిఐడి 18 లేఖలు రాసినా ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం అందించడం లేదని ఆరోపించారు. 18 times in 18 months. The CID of Karnataka
has written to the Election Commission for this. And they are not giving it. Why are they not giving it? Because this will lead us to where the operation is being done from. And we are absolutely convinced where this is going to lead. ఓట్ల చోరీ వ్యవహారంపై ఆగస్టు 7న రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ పెట్టారు. అప్పట్లో 22 పేజీల వివరాలను మీడియా ముందుంచారు. కర్ణాటక ఓటర్ల జాబితాను చూపిస్తూ ఓటర్ల జాబితాలో అనుమానాస్పద ఓటర్లున్నారని రాహుల్ గాంధీ అన్నారు. మహారాష్ట్ర, హర్యానాలో కూడా బీజేపీ ఓట్ల దొంగతనానికి పాల్పడిందంటూ ఆరోపణలు చేశారు. కర్ణాటకలోని మహదేవ్పుర అసెంబ్లీ నియోజకవర్గం ఓటర్ల జాబితాను స్క్రీన్పై చూపిస్తూ ఇక్కడ 1,00,000 ఓట్లను దొంగిలించారని రాహుల్ గాంధీ చెప్పారు. కర్ణాటకలో 16 సీట్లు గెలవాల్సిన కాంగ్రెస్ ఓట్ల చోరీ కారణంగా 9 సీట్లు మాత్రమే గెలిచిందన్నారు రాహుల్ గాంధీ. బెంగళూరు సెంట్రల్ సీట్లో కూడా 1,00,000 ఓట్లు దొంగిలించారని ఆయన ఆరోపించారు. మహారాష్ట్ర ఎన్నికలకు ముందు 40 లక్షల నకిలీ ఓటర్లను చేర్చారని, హర్యానాలో ఓట్ల దొంగతనం కారణంగానే కాంగ్రెస్ ఓడిపోయిందని చెప్పారు. ఓట్ల చోరీ మోసాలు 5 మార్గాల ద్వారా జరిగాయని రాహుల్ వివరించారు. డూప్లికేట్ ఓటర్లు, ఫేక్, డూప్లికేట్ అడ్రస్లు, ఒకే అడ్రస్ లో బల్క్ ఓటర్లు, ఫేక్ ఫోటోలు, ఫారం 6 దుర్వినియోగం ద్వారా ఇష్టారాజ్యంగా ఓటర్ల జాబితాలు మార్చేస్తున్నారని అన్నారాయన. ఈ డేటా తాను ఎన్నికల సంఘం నుంచే తీసుకున్నానని, కానీ సీఈసీ దాన్ని అధికారికంగా విడుదల చేయడానికి నిరాకరిస్తున్నారని, ఇది డెమోక్రసీపై ఆటం బాంబని రాహుల్ మండిపడ్డారు. కాంగ్రెస్ ఈ వివాదాన్ని మరింత పెంచేందుకు ఓట్ చోరీ వెబ్సైట్ ని లాంచ్ చేసింది. ఇక్కడ ప్రజలు రిజిస్టర్ చేసి ఈసీ నుంచి డిజిటల్ ఓటర్ రోల్స్ డిమాండ్ చేయవచ్చు. రాహుల్ ఓట్ డెమోక్రసీ ఫౌండేషన్, కానీ బీజేపీ ఈసీ కాంప్లిసిట్ తో సిస్టమాటిక్ అటాక్ అని పోస్ట్ చేశారు. ఈ క్యాంపెయిన్ లో 40 మంది సభ్యుల టీం 6 నెలలు వర్క్ చేసి డేటా కలెక్ట్ చేసిందని చెప్పారు. బీహార్ ఎస్ఐఆర్ ను ఇన్స్టిట్యూషనలైజ్ చోరీ అంటూ రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇది పేదలకు ఓటు హక్కును నిరాకరిస్తుందని ఆరోపించారు. ఈ వాదన వినిపిస్తూ రాహుల్ ఇప్పటికే బీహార్లో ఓటర్ అధికార్ యాత్ర కూడా నిర్వహించారు. ఓట్ల చోరీ విషయంలో రాహుల్ జ్యుడిషియరీ ఇన్వాల్వ్ కావాలని డిమాండ్ చేశారు. బీజేపీ రాహుల్ మైండ్ చిప్ స్టోలెన్ అని కౌంటర్ ఇస్తోంది, కానీ కాంగ్రెస్ ట్రూత్ విల్ ప్రివైల్ అంటోంది. ఇప్పటికే ఓట్ చోరీ జరిగిందని ఆధారాలతో సహా రాహుల్ గాంధీ బయటపెట్టే ప్రయత్నం చేయగా, అన్నకు మద్దతుగా చెల్లెలు ప్రియాంక మరో కొత్త ప్రచారాన్ని ప్రారంభించారు. ఓట్ చోరీ సిగ్నేచర్ అనే క్యాంపెయిన్ స్టార్ట్ చేసిన ప్రియాంక దేశ ప్రజలంతా ఈ ప్రచారంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రతి ఓటు కౌంట్ అవుతుంది, ప్రతి సంతకం కౌంట్ అవుతుంది, ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్య రక్షణ కోసం, రాజ్యాంగ హక్కులను కాపాడుకోవడం కోసం నిలబడాలని వీడియో సందేశాన్ని ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. I urge all of you to join our Vote Chori signature campaign. Just as every vote counts, every signature counts, every one of your voice standing up for democracy. రాహుల్ ఇప్పటికే 2 సార్లు ఆధారాలతో సహా ఓట్ల చోరీ గురించి ఆరోపణలు చేసినా ఈసీ నుంచి సరైన స్పందన రాకపోవడంపై కాంగ్రెస్ సందేహాలు వ్యక్తం చేస్తోంది. ఓట్ల చోరీ విషయం ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రజల్లోకి వెళ్లిందని ఆ పార్టీ చెప్పుకుంటోంది. రాహుల్ చెప్పేది అబద్ధమైతే ఆ సంగతి కూడా ఆధారాలతో సహా చెప్పాల్సి ఉంటుందని, ఈసీ ఇప్పటికైనా తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలని డిమాండ్ చేస్తోంది. ఎవరో ఓట్లను తొలగిస్తున్నారని రాహుల్ చెప్తుంటే ఆయనవన్నీ అభూత కల్పనలే అంటోంది ఈసీ. బీజేపీ కూడా వరుస ఓటముల ఫ్రస్ట్రేషన్తో అలా మాట్లాడుతున్నారని కొట్టిపారేస్తోంది. కానీ ఓట్ల చోరీ అంశానికి ఓ హేతుబద్ధ ముగింపు ఇవ్వాల్సిన పనిలేదా అనే ప్రశ్నలు అలాగే ఉన్నాయి. ఓట్ల చోరీపై రాహుల్ గాంధీ ప్రజెంటేషన్ పై స్పందించిన ఎన్నికల సంఘం ఆయన ఆరోపణలు తప్పు, నిరాధారమైనవంటూ తోసిపుచ్చింది. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ లో ఒక ట్వీట్ చేసింది. ఒక పౌరుడి ఓటును ఆన్లైన్లో డిలీట్ చేయడం కుదరదు, ఇది అపోహ మాత్రమే. 2023లో అలంద అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్ల పేర్లను తొలగించడానికి కొన్ని విఫలయత్నాలు జరిగాయి. దీనిపై దర్యాప్తు చేయడానికి స్వయంగా ఎన్నికల సంఘమే ఎఫ్ఐఆర్ నమోదు చేసిందని ట్వీట్లో పేర్కొంది. రికార్డుల ప్రకారం 2018లో అలంద శాసనసభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి సుభాష్ గుట్టేదార్ 2023లో కాంగ్రెస్ నుంచి బీఆర్ పార్టీలు గెలుపొందారని ఎన్నికల సంఘం పేర్కొంది. ఎన్నికల సంఘం భుజాలపై తుపాకీ పెట్టి రాజకీయం చేస్తున్నారు. రాహుల్ గాంధీ అఫిడవిట్ సమర్పించాలి లేదా దేశానికి క్షమాపణలు చెప్పాలని గతంలోనే సీఈసీ జ్ఞానేష్ కుమార్ డిమాండ్ చేశారు. అయితే ప్రతిపక్షం లేవనెత్తిన ప్రశ్నలకు ఈసీ నేరుగా సమాధానం ఇవ్వలేదని ఆ తర్వాత కాంగ్రెస్ పేర్కొంది. రాహుల్ గాంధీ దేశ ఓటర్లను అవమానిస్తున్నారని బీజేపీ నేతలు మండిపడ్డారు. రాహుల్ గాంధీకి అసలు రాజ్యాంగం అర్థమవుతుందా? ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టు కొన్ని సూచనలు చేసింది. వాటి గురించి ఆయన ఏమైనా చేశారా? ఆయనకు చట్టాలు, సుప్రీంకోర్టు సూచనలు అర్థం కావు. కేవలం రాజ్యాంగం రాజ్యాంగం అంటూ అరుస్తూ ఉంటారని బీజేపీ సెటైర్లు వేస్తోంది. कहते कहते हाइड्रोजन बम एक तरह से फोड़ गए अपने ऊपर ही। वो कहते मैं लोकतंत्र बचाने नहीं आया, राहुल जी कहते
लोकतंत्र को बर्बाद करने की तैयारी है क्या? गलत निराधार आरोप बार बार संवैधानिक संस्थाओं पर लगाना, गलत निराधार आरोप बार बार इलेक्शन कमीशन ऑफ इंडिया पर लगाना, कभी ईवीएम पर प्रश्न चिन्ह खड़े करने, कभी वीवीपैट पर करना, कभी चुनावों के नतीजों पर करना और कभी टूल किट के सहारे भारत के लोकतंत्र पर संवैधानिक संस्थाओं पर प्रश्न चिन्ह खड़ा करना, क्या ये आदत सी बन गई है? क्या चाहती है कांग्रेस पार्टी? పైగా రాహుల్ గాంధీకి ఓట్లు రాకపోతే మనమేం చేయగలం? ఆయన ప్రతిపక్ష నాయకుడు, ఆయనకు కొన్ని విలువలుండాలి. ప్రజలు ఆయనకు మరోసారి గట్టి సమాధానమిస్తారు. ఆయన బాంబులేవి పేలవు, ఆయన ఎవ్వర్నీ నమ్మరు అంటూ కౌంటర్ ఇచ్చింది బీజేపీ. రాహుల్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ 90% ఎన్నికల్లో ఓడిపోయిందని, అందుకే ఆయన ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు బీజేపీ నేతలు. కోర్టుల నుంచి చీవాట్లు తినడం కూడా రాహుల్ గాంధీకి అలవాటైపోయిందని కామెంట్ చేశారు. ఎన్నికల్ని పారదర్శకంగా నిర్వహించాల్సిన ఈసీ బీజేపీతో కలిసి జట్టు కడుతుందన్న రాహుల్ ఆరోపణలపై అటు ఈసీ ఇటు బీజేపీ తీవ్రంగా మండిపడ్డాయి. సరైన ఆధారాలు లేకుండా పదే పదే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాయి. రాహుల్ ఆరోపణలకు ఈసీ ఆధారాలతో సహా కౌంటర్లిచ్చినా ఇంకా సమాధానం చెప్పలేదని ఆరోపించడం సరికాదని పేర్కొంటున్నాయి. బీహార్ ఎన్నికలకు ముందు ఓట్ల చోరీని వెలుగులోకి తెచ్చి అక్కడ ఓటర్ అధికార్ యాత్ర చేపట్టడం ద్వారా రాహుల్ రాజకీయ లబ్ధికి ప్రయత్నిస్తున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. यात्रा का विषय था जो बांग्लादेश से घुसपैठिए आए हैं उनको बचाने का विषय था. यहां इतने सारे लोग हैं, आप किसी का वोट कटा है क्या? अरे जोर से बोलो, कटा है क्या? तो किसका कटा है? जोर से बोलो, किसका कटा है? ये राहुल गांधी की यात्रा घुसपैठिया बचाओ यात्रा थी. और मैं इस मंच से राहुल गांधी और लालू जी को पूछने आया हूं, बिहार की जनता आपको पूछ रही है, घुसपैठियों को वोट का अधिकार होना चाहिए क्या? जोर से बोलो, होना चाहिए. రాహుల్ ఓట్ల చోరీ విషయానికంటే ముందు ఈవీఎంలపై కూడా సందేహాలు లేవనెత్తారు. దీంతో ఈవీఎంలపై కూడా ఈసీ గతంలో వివరణ ఇచ్చింది. పోలింగ్కు 5 నుంచి 6 రోజుల ముందు ఈవీఎంను కమిషన్ చేస్తారని, ఆ రోజునే బ్యాటరీని అందులో ఉంచుతారని ఈసీ తెలిపింది. గుర్తులను సైతం అదే రోజు ఫీడ్ చేస్తారని చెబుతోంది. కమిషన్ చేసిన తర్వాత బ్యాటరీ సీల్ చేస్తారని, అభ్యర్థితో పాటు ఏజెంట్లు సంతకం చేస్తారని వెల్లడించింది. స్ట్రాంగ్ రూమ్ల వద్ద ఈవీఎంలు 3 అంచెల భద్రతలో ఉంటాయని, పోలింగ్ రోజు సైతం ఇదే జరుగుతుందని తెలిపింది. ఓటు వేసిన తర్వాత కూడా ఈవీఎం చూపించి అభ్యర్థి ఏజెంట్ సంతకం తీసుకుంటారని తెలిపారు. ఇలా మరెక్కడా జరగదని, ఓట్ల లెక్కింపు సమయంలోనూ ఇదే విధానాన్ని అనుసరిస్తారు అని ఈసీ బల్లగుద్ది మరీ వాదిస్తోంది. ఈవీఎంలలో సింగిల్ యూజ్ బ్యాటరీలుంటాయని, బ్యాటరీ వేసిన సమయంలో ఛార్జ్ శాతం, వోల్టేజ్ ఎంతవరకు ఉందో కనిపిస్తుందని వివరణ ఇచ్చింది. ఈవీఎంలను పారదర్శకంగా ఉంచామని చెప్పింది. ఈవీఎంలపై రాజకీయ పార్టీలు లేవనెత్తే ఫిర్యాదులను పరిష్కరించడానికి ఈసీ మరింత చురుకైన విధానాన్ని అవలంబించాలనే సూచనలు కూడా వస్తున్నాయి. పోలింగ్ ముగిసిన తర్వాత కూడా ఈవీఎం బ్యాటరీ 99% ఛార్జ్ని చూపిందని అభ్యర్థి ఆరోపించినప్పుడు ఈసీ తక్షణమే పోలింగ్ అనంతర మెషీన్లు దాదాపు పూర్తిగా ఛార్జ్ అవుతుందనే విషయాన్ని స్పష్టం చేయడానికి వివరణలివ్వాలి. అందుకు తగిన ఆధారాలను అందించాలి. అదేవిధంగా మిగిలిన అన్ని అనుమానాలు నివృత్తి చేయాలి. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన ప్రజాస్వామ్యం ఉన్న దేశంలో అటు ఈసీ ఇటు పార్టీలు రెండూ పరస్పర విశ్వాసం, జవాబుదారీతనానికి కట్టుబడి వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఎన్నికలు జరిగిన ప్రతిసారి ఈవీఎంలపై చర్చ పెడితే ఓటర్లలో కూడా లేనిపోని అనుమానాలొచ్చే అవకాశం ఉంది. ఈవీఎంలు ట్యాంపర్ ప్రూఫ్ అని ఈసీ ఆధారాలతో నిరూపించాలి. అదే సమయంలో ఈవీఎంలను తప్పుపడుతున్న పార్టీలు కూడా ట్యాంపర్ అవుతాయని నిరూపించాలి. అప్పుడు ఎవరి వాదన కరెక్టో తేలిపోతుంది. ఈ భిన్న అభిప్రాయాలు ఇలాగే కొనసాగితే కొన్నాళ్లకు ఎన్నికల్లో గెలుపోటములకు అసలు కారణాలపై చర్చే జరగకుండా పోయే అవకాశం లేకపోలేదు. ఈ విషయంలో వ్యవస్థలో భాగస్వాములంతా అప్రమత్తంగా వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఓట్ల చోరీ అనేది సున్నితమైన అంశం. ఈ ఆరోపణల్ని మిగతా రాజకీయ ఆరోపణల్లాగా తేలిగ్గా కొట్టిపారేయడానికి వీల్లేదు. ఇక్కడ రాహుల్ ఆరోపణల్లో నిజ నిజాల సంగతి పక్కన పెడితే అసలేం జరిగిందో లేదంటే ఏం జరగలేదనో ఈసీ ఖచ్చితంగా ఆధారాలతో సహా ప్రజలకు వివరించాలి అని డిమాండ్లొస్తున్నాయి. ఇప్పటికే ప్రజల్లో మొలకెత్తిన అనుమానాలు పెరిగి పెద్దవి కాకముందే ఓట్ల చోరీ అంశానికి హేతుబద్ధ ముగింపు ఇవ్వాల్సిన అవసరం చాలా ఉంది. దేశంలో ఓట్ల చోరీ జరిగిందా లేదా అనేది ఖచ్చితంగా నిగ్గు తేలాలి.
ఎవరి వాదన నిజమో ప్రజల ముందు నిరూపణ కావాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఓట్ల చోరీ ఆరోపణల్ని తేలిగ్గా తీసుకోలేం. ఆషామాషిగా తీసుకుంటే జరిగినా జరగబోయే ఎన్నికల్ని అనుమానంతో చూసే దుస్థితి రావచ్చు. ఓట్ల చోరీపై రాహుల్ ఆరోపణలు భారత ప్రజాస్వామ్యానికి సవాలుగా మారాయి. అడిగిన డేటా ఈసీ ఇవ్వకపోతే అది ఓట్ల దొంగల్ని కాపాడుతున్నట్టుగానే భావించాల్సి ఉంటుందని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించినా ఫ్రాడ్ బయటపడకపోతే ఓటమి ఎదురయ్యేదని ఆయన చెప్పారు. మహారాష్ట్ర, హర్యానా, యూపీ, బీహార్లలో కూడా మాస్ డిలీషన్లు జరుగుతున్నాయని అన్నారు. సుప్రీంకోర్టు సూచనల ప్రకారం ఎన్నికల కమిషనర్ల నియామకంలో మార్పులు చేయాలని, ఓటర్ రోల్స్ ఆడిట్ చేయాలని విమర్శకులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ఇష్యూస్, ఓట్ చోరీ, ప్రజాస్వామ్యం, ఇవన్నీ సాలిడ్గా సింపుల్ ఇష్యూస్ కాదు. ప్రజలు ఓటేసే సమయంలో వాళ్ళ జీవన ప్రయాణం ఎలాగున్నది, వాళ్ళ లా అండ్ ఆర్డర్ ఎలాగున్నది, పరిపాలన ఎలాగున్నదో చూస్తున్నారు. కానీ వాళ్ళు ఈ ఓట్ చోరీ అయిపోయిందా లేకపోతే ప్రజాస్వామ్యం తగ్గిందా చూడటం లేదు. ఒక మంచి ఇష్యూ డిస్కషన్ డిబేట్కి రాహుల్ గాంధీ తీసుకొచ్చాడు. ఎలక్షన్ కమిషన్ చాలా లోపాలు ఉన్నాయి, లోపాలు కరెక్ట్ చేయాలి. మనది అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. మన దేశంలో ఎన్నికల నిర్వహణ అనేది ఎన్నికల సంఘానికి పెద్ద సవాల్. ప్రజాస్వామ్యానికి ప్రాతిపదికగా పరిగణించే ఎన్నికలను ప్రభుత్వ జోక్యం లేకుండా స్వేచ్ఛగా నిర్వహిస్తుంది. రాజ్యాంగ నిర్మాతలు స్వయం ప్రతిపత్తి గల కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఇది పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతికి సంబంధించిన ఎన్నికలను నిష్పక్షపాతంగా, విశ్వసనీయతతో నిర్వహిస్తుందనే పేరుందే. అలాంటి ఈసీ పనితీరుపై అనేక అనుమానాలు, ఆరోపణలు, పక్షపాత ధోరణి అవలంబిస్తుందన్న అనుమానాలున్నాయి. ఓటర్ల జాబితాలో అక్రమాలు అరికట్టడంలో విఫలమైందని, అధికార పార్టీలకు అనుకూలంగా ఎన్నికల తేదీలను ప్రకటిస్తుందని, ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తున్నా చూసి చూడనట్టు వ్యవహరిస్తుందని విమర్శలున్నాయి. ఎక్కడైతే మెజారిటీ వస్తుంది ఇతర పార్టీలకి, బీజేపీకి కాకుండా అనే చోట ఎలక్షన్ కమిషన్ పేర్లు తీసేసినప్పుడు వాళ్ళకి అడ్వాంటేజ్ బీజేపీకి వస్తుంది అనేది ఈ ఆరోపణ అన్నమాట. కానీ ఎలక్షన్ కమిషన్ ఏమంటుందంటే ఒక ఓటర్ లిస్టులో నుంచి పేర్లు తీయాలంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఫామ్ 7 ఎట్లయితే ఫామ్ 1, 2, 3, 4, 5 అని అడ్మిషన్కి ఎట్లా ఫామ్స్ వాడాలో తీసేదానికి కూడా, అంటే లిస్టులో నుంచి పేర్లు తీసేయాలి అంటే ఒక ఫామ్ ఉంటుంది, ఫామ్ 7 అని. ఆ ఫామ్ ఫిలప్ చేసి అది సబ్మిట్ చేస్తే లోకల్గా ఉండేటువంటి ఎలక్షన్ సంబంధించిన వాళ్ళకి, ఎంఆర్ఓ కానీ ఎలక్షన్ రికార్డింగ్ ఆఫీసర్స్ ఎవరు ఉంటారో వాళ్ళు దాన్ని ఎంక్వైరీ చేసి పేరు అప్పుడు తీసేస్తారు. కానీ ఊరికే ఆన్లైన్లో ఇప్పుడు ఆరోపణ చేస్తున్నట్లు ఎక్కడి నుంచో రిమోట్గా చేసే అవకాశం లేదు అని ఎలక్షన్ కమిషన్ అంటుంది. రాహుల్ గాంధీ బయటపెట్టిన మహారాష్ట్ర ఎన్నికల చిత్ర విచిత్రాలు ప్రజల్లో అనుమానాల్ని రేకెత్తిస్తున్నాయి. ఎన్నికల కమిషనర్ల నియామకం, ఓటర్ల సంఖ్య అమాంతం పెరిగిపోవడం, ఓటింగ్ శాతంలో భారీ తేడాలు నమోదు కావడం, ఫేక్ ఓటర్లు, జీరో ఓటర్లు, ఎన్నికల సాక్ష్యాధారాలు బయటపెట్టకపోవడం మొదలైన అంశాలు భారత ఎన్నికల కమిషన్ స్వతంత్ర ప్రతిపత్తిని ప్రశ్నార్థకం చేస్తూ దాని పనితీరుపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. 2024 మహారాష్ట్ర లోక్సభ ఎన్నికల నుంచి 2024 నవంబర్ విధానసభ ఎన్నికల దాకా, అంటే 5 నెలల కాలంలో ఓటర్ల సంఖ్య 9.70 కోట్లకు పెరిగింది. స్వల్పకాలంలో 41 లక్షల కొత్త ఓటర్లు పుట్టుకొచ్చారు. 5 సంవత్సరాల కాలంలో 31 లక్షల ఓటర్లు పెరిగితే కేవలం 5 నెలల కాలంలోనే 41 లక్షల ఓటర్లు నమోదు కావడంలో ఆంతర్యమేంటి అన్నది అంతుచిక్కడం లేదు. రాహుల్ గాంధీ చెప్పినట్టు ఓటర్ల సంఖ్యలో పెరుగుదల వాస్తవమా, అవాస్తవమా? ఓటర్ల సంఖ్య అమాంతం పెరగడానికి కారణాలేంటి? బోగస్ ఓటర్లున్నారా లేరా మొదలగు ప్రశ్నల నిజానిజాలను ఎన్నికల కమిషనే నిగ్గు తేల్చాలి. రాహుల్ గాంధీ చెప్పిన అంశాల్లో అసత్యం ఉంటే పౌర సమాజంలో ఆయన విశ్వసనీయతే దెబ్బతింటుంది. ఈ విషయంలో ఎన్నికల కమిషన్ కౌంటర్లు ఇవ్వడానికి పరిమితం కాకుండా మొత్తంగా ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందనే విశ్వాసం కలిగించాల్సిన బాధ్యత తీసుకోవాలి. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్, టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా తదితరులు సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు కూడా దాఖలు చేశారు. 2019 ఎన్నికల్లో నమోదైన మొత్తం ఓట్లకు సంబంధించి 17C పార్ట్ 1 తాలూకు ప్రతులన్నింటినీ వెల్లడించేలా ఈసీని ఆదేశించాలని కోరారు. దీనిపై తొలుత ఈసీని సంప్రదించాలని సుప్రీంకోర్టు ఏడాది మార్చిలో సూచించింది. ఈసీ అధికారులు, ఏడీఆర్ ప్రతినిధులతో పాటు సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్, మొయిత్రా తదితరులతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో సీఈసీ గానీ, ఎన్నికల కమిషనర్లు గానీ భేటీలో పాల్గొనలేదు. ఏదో అత్యున్నత న్యాయస్థానం సూచించింది గనుక తప్పలేదు అన్నట్టుగా వ్యవహరించారు. భేటీకి కేవలం ఈసీ ప్రతినిధులను పంపి సరిపెట్టారు. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం విశ్వసనీయతకు సంబంధించిన అతి కీలకమైన విషయంలో వారి చిత్తశుద్ధి ఏ పాటుతో తేలిపోయిందని ఏడీఆర్ అభిప్రాయపడింది.
ఎన్నికలంటే ప్రజాస్వామ్యానికి మూల స్తంభం వంటివే. ప్రజాస్వామ్యంలో నిజమైన ప్రభువులు ఓటర్లైన ప్రజలు. ఎన్నికల సమయంలో తమ ప్రభుత్వాల పనితీరును సమీక్షించుకుని వారు తమ తీర్పును వెలువరిస్తారు. అందుకే రాజ్యాంగ నిర్మాతలు ఎన్నికలను సామాజిక విప్లవ సాధనాలుగా అభివర్ణించారు. అలాంటి ఎన్నికలను నిష్పాక్షికంగా నిర్వహించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే. ఇంతటి కీలక పాత్ర పోషించే బాధ్యత ఈసీదే. అయితే కొంతకాలంగా ఎన్నికల సంఘం తీరు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. రాజ్యాంగం నిర్వచించిన ప్రజాస్వామ్యం నిలబడాలంటే మొదట ఎన్నికల కమిషన్ పనితీరు పారదర్శకంగా, జవాబుదారీతనంతో ఉండాలి. పూర్తి స్వతంత్రంగా పనిచేయాలి. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లేవనెత్తిన ప్రశ్నలకు ఎన్నికల సంఘం క్లారిటీ ఇవ్వాలి. పోలైన ఓట్ల వివరాలు, సాయంత్రం 5 గంటల తర్వాత జరిగిన ఓటింగ్ ప్రక్రియకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్, మిషన్ రీడింగ్, ఓటర్ రోల్స్ ఎన్నికల సంఘం బయటపెట్టి తమ నిష్పాక్షికతను రుజువు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎటువంటి దాపరికం పనికిరాదు. పారదర్శకమైన పనితీరే ప్రజాస్వామ్య విజయానికి, ఎన్నికల కమిషన్ పవిత్రతకి గీటురాయి. ప్రజాస్వామ్యానికి కీలకమైన ఓటింగ్ ప్రక్రియ అనవసర సందేహాలకు తావివ్వడం ఎవ్వరికీ మంచిది కాదు. ఒకవేళ రాహుల్ చేసినవి తప్పుడు ఆరోపణలని ఈసీ సాక్ష్యాలతో సహా నిరూపిస్తే మరోసారి ఎవరైనా ఇలాంటి ఆరోపణలు చేయడానికి జంకే అవకాశం ఉంటుంది. కానీ ఈసీ ఆ పని చేయకుండా కేవలం ఖండన ప్రకటనతో సరిపెడుతోంది. అప్పుడు పార్టీలకు, ప్రజలకు ఉన్న అపోహలు ఎలా దూరమవుతాయనేది అసలు ప్రశ్న. ఇప్పటికైనా ఎన్నికల ప్రక్రియపై అనుమానాలకు తావివ్వకుండా పూర్తి స్థాయిలో స్పష్టత ఇచ్చే కార్యాచరణ తీసుకోవడం అవసరం. ఇక్కడ వ్యక్తులు, పార్టీలు, సంస్థల ఈగోల కంటే దేశ ప్రతిష్ట ముఖ్యమని గుర్తుంచుకోవాలి. ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన మన ఎన్నికల వ్యవస్థపై సందేహాలు రావడం దేశ ప్రతిష్టకే దెబ్బ అనే సంగతిని గమనించాలి. ఎన్నికల ప్రక్రియలో ఈసీ, పార్టీలే కాదు, ఓటర్లు కూడా భాగస్వాములే. స్టేక్ హోల్డర్లందరితో కలిసి ఈ సందేహాలకు ఫుల్ స్టాప్ పెట్టడానికి చొరవ తీసుకోవాల్సిన బాధ్యత రాజ్యాంగం ఈసీ మీదే పెట్టింది అనడంలో సందేహం లేదు. ఇప్పటికైనా ఈసీ తన రాజ్యాంగపరమైన బాధ్యతను గుర్తుకు తెచ్చుకుని ముందడుగు వేయాలని నిపుణులు సూచిస్తున్నారు.